కాకినాడ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయ చదరంగంలో ఇక నుంచి కూటమిలోని ఆ పార్టీ నేత కీ రోల్ ప్లే చేయనున్నారట. అయితే కూటమికి అక్కడ మెయిన్ గా 2 ఎంపీలుండగా ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడే ఇక నుంచి జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారనున్నారట. దీంతో ఆ 2 ఎంపీల వ్యవహారం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకీ ఆ పార్టీలేవి, ఆ జిల్లాలో రాజకీయ రంగులు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా రాజకీయం రోజు రోజుకు కొత్త రంగు పులుముకుంటోంది. కూటమిలో రంగులు 3 అయినా 2 రంగులే మెరుస్తున్నాయి. కాకినాడ జిల్లా రాజకీయాల్లో లోక్సభ ఎంపీ ఉదయ శ్రీనివాస్ జనసేన తరపున, మరోపక్క తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇరువురు ఎంపీలు కాకినాడ జిల్లా అభివృద్ధి పథంలో నడిపించాలని నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు పసుపు పార్టీతో అసంతృప్తులు అంతా సానా సతీష్ బాబు వెనుకాల చేరిపోయారు. మరోపక్క జనసేన టీమంతా లోక్సభ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దగ్గరకు చేరిపోయారు. ఇరు పార్టీల నాయకులు తమ నాయకుల వద్ద లాబియింగ్లో బిజీ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఫామ్ 18 నెలల కాలం పూర్తవుతున్నా పదవులు దక్కక రగిలిపోతున్న కూటమి నాయకులు ఎవరి స్టైల్లో వాళ్ళ ఎంపీల వద్దకు పదవుల కోసం లాబియింగ్ చేసుకుంటున్నారు. పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ తమ పార్టీని అభివృద్ధి చేయాలనే దిశగా తమ టీంతో జోష్ పెంచారట. మరోపక్క తమ గళాన్ని పార్లమెంట్లో వినిపించి జిల్లాకు రావాల్సిన నిధులు జిల్లా అభివృద్ధి కోసం తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక సానా సతీష్ బాబు కాకినాడలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనే చెప్పుకోవచ్చు. జిల్లాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా గవర్నమెంట్ సర్వీసుల నుంచి బయటకు వచ్చి కష్టపడి ఇండస్ట్రియలిస్ట్ గా ఎదిగారు. అనంతరం టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. తన ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా ఆశించి భంగపడ్డారు. అయినప్పటికీ పార్టీని నమ్ముకుని ఉండడంతో ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి టీడీపీ గౌరవించింది. రాష్ట్ర టీడీపీ పార్టీలో ప్రస్తుతం సానా సతీష్ బాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఏమైనా పనులు జరగాలంటే సానా సతీష్ బాబును కలవాల్సిందే అని నానుడి నడుస్తోంది. సైకిల్ పార్టీలో కీలకమైన పదవులు రావాలి అంటే సానాని కలవాల్సిందే అంటూ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలో కూడా సానా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మొన్న శ్రీలంకలో చిక్కుకున్న జాలర్లను విడిపించి తీసుకురావడంలోనే కాదు, నిన్న నేపాల్ అల్లర్ల నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా భారత్కి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. మరోపక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్గా ఆయన సేవలు ఎనలేనివని క్రికెట్ అభిమానులు చెప్పకనే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మనసు గెలుచుకున్న వ్యక్తిగా పలువురు అభివర్ణిస్తూ ఉంటారు. పార్టీ ఎమర్జెన్సీ టైంలో ఈయన సలహాలు ప్రధానంగా ఉపయోగపడ్డాయని అధినాయకుడే చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. మరోపక్క సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నారు. పేద విద్యార్థులను చదివిస్తున్నారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు.
మొత్తానికి కాకినాడ జిల్లాలో సానా సతీష్ బాబు కీ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పొచ్చు. పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అలాగే రాజ్యసభలో తన వాయిస్ వినిపిస్తూ జిల్లా అభివృద్ధికి నిధులు తేవడంలో తనదైన పాత్ర పోషిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తమ పార్టీని డెవలప్ చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో కాకినాడ జిల్లాలో ఆ ఇద్దరు ఎంపీల వ్యవహారం ఇంట్రెస్టింగ్ గా మారింది.